ఏంటి నెక్స్ట్ ఏంటి మ్యారేజా? ఇంకో 2 ఏళ్ళు పోవాలా, కన్ఫర్మ్ 2 ఏళ్ళు పోవాలి. పిల్లల్ని చూసుకున్నావు మరి? అక్క కూతురి. లవ్ మ్యారేజా? నిజం చెప్పు. హలో వెల్కమ్ టు మణిపూర్. మోస్ట్ డేంజరస్ స్టేట్ ఇన్ ద ఇండియన్ కంట్రీ, అదే మన మణిపూర్. చూసారుగా, వెల్కమ్ టు మణిపూర్. అరే మా ఫ్రెండ్, హాయ్. సికింద్రాబాద్ నుంచి, ఆంధ్ర నుంచి పందులు లోడ్ వస్తుంది నాగాల్యాండ్కి. పందులు కోచ్లు వేసుకుని వస్తాయి. బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. గతి లేకండి, ఏం చెప్తారు వాళ్ళ స్టేటుల్లో పేదరికాలు. ఇక్కడికి వస్తే ₹1 ఉంటుందని. బా, బొలారో విత్ నాగా అంటే అసలు సెక్సీ కాంబినేషన్, అది కామన్ కాంబినేషన్. ఇదిదా సార్ అన్నట్టు అదిగోండి టెంపుల్. నషేలు ఎక్కువ అండి ఇక్కడ, అంటే మత్తు బాబులు ఎక్కువ. బెగ్గర నా కొడుకులు, సర్దార్ని గుద్దామంటే నిన్ను గుద్దుతాడు. కన్ను కొడుతున్నాడు రీడా. అదిగో ఈ సందులోకి వెళ్ళి సత్తు పరోటా అండి. ఏంటిదంటే ఇదంతే, మరి ఏం చేయను. సత్తు అంటే లోపల. హలో గాయస్, గుడ్ మార్నింగ్. లాస్ట్ వ్లాగ్లో రాత్రిపూట మేము చేసిన వ్యాపారాలు చూశారు కదా. ఇప్పుడు సేమ్ దీమాపూర్లోనే ఉన్నాము. అక్కడ మా రూమ్ అంట చివర. మళ్ళీ ఇప్పుడు వెళ్ళలేము, మా వల్ల కాదు, సారీ. ఏం ఉండదు, అది రూమేగా. అండ్ విషయం చెప్పాలంటే ఏదో డీజిల్ వస్తుందండు, చూద్దాము. డీజిల్ WDP 4D. ఆహా, అవధ్ అస్సాం. యమ్మ ఎప్పుడు రావాల్సిందిరా బాబు. ఫస్ట్ టైం ఆన్ టైం వచ్చింది. ఆన్ టైం అండి, లిటరల్గా చెప్తున్నాను కదా. ఆన్ టైం అంటే ఆన్ టైము. అవధ్ అస్సాం. ఎక్సలెంట్ రా రాజా, నువ్వు ఎక్సలెంట్. అబ్బా, అయితే ఇన్ని రూమ్ తాళం అడిగి రూమ్ తాళం వేసి ఈరోజు మనము గుడికి వెళ్ళి, దేవుడి గుడికి చక్కగా ఫోన్ చేయి. అదిగో దిబ్బరుగా లాలుగాడే. నాగామీస్లో వినండి. నాగామీస్ విన్నారా? 5 హునీబీ అంట. చెప్తా నాగండి. ఖజీరంగా అస్సాం చూసారా. ఇది కూడా చూద్దాం ఫ్యూచర్లో, అంత బాగుంటే. యాట్రిగన్ దయాకొడి హునీబీ అంట. అదిగా ఈ అమ్మ గోలండి, మామూలు గోల కాదు. ఈ లాల్గఢ్ దిబ్రుగఢ్ అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ మోస్ట్ రెవెన్యూ ట్రైన్స్లో టాప్ 2లోనో టాప్ 1లోనే ఉందండి. చూడండి, 15910 నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ వాళ్ళు నడుపుతారు, NFR వాళ్ళు. అయితే బీహార్ లేబరు, బీహార్ వాళ్ళు ఎవరైనా కానీ నార్త్ ఈస్ట్ రావాలంటే మేజర్గా దీన్ని ప్రిఫర్ చేస్తారు. నార్దర్న్ బెంగాలీస్ కూడా, అది రాజస్థానీస్ కూడా. రాజస్థానీస్ తక్కువ, ఫ్లైట్కి వచ్చేస్తారు ఒకళ్ళకి వాళ్ళ అవసరం అయితే. అదే విషయం. ఇప్పుడు ఏంటంటే గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వద్దాము. డీజిల్ లాస్ట్ డేస్ కదా, అది చూద్దాము. మామూలుగా ఉండదు మరి డీజిల్స్తో. లాస్ట్ డే ఆఫ్ డీజిల్స్ కదండి. అసలు నిన్న లోకో చూసారుగా, ఎలక్ట్రికల్. నా మనసు చెదిరిపోయింది, చిన్న భిన్నం అయిపోయింది అసలు. నేను వచ్చినప్పుడు అసలు ఏమండి 2 సంవత్సరాల క్రితం కూడా ఒక్క OHE పోల్ లేదు ఇక్కడ, ప్యూర్ డీజిల్. అది మీకు నేను చూపిస్తాను. బా, అవధ్ అస్సాం, లాల్గఢ్, దిబ్రుగఢ్, మై లవ్. వావ్, చూడండి.
అది దీమాపూర్ నుంచి డిపార్ట్ అవుతున్న డిబ్రూగఢ్ లాల్గఢ్ ఎక్స్ప్రెస్ అవధ్ అస్సాం. అది దా నార్చ్ కొట్టు పైలట్ అనిపించు. ఇది కొంచెం లాంగ్ వ్లాగే వస్తుంది. ఈ పైలట్ గారి సంగతి మీకు తర్వాత చెప్తాను నేను. సూపర్. ఇదంతా ఆల్కోత నడిచేది. పక్కా జరుగురా. ఉస్ తరఫ్ దిఖావ్. Bye bye Diesels. I really love you a lot. And చూసారుగా అవధ్ అస్సాం డిపార్టింగ్. వీడు ఎప్పుడు రావాలనుకున్నారు అంటే రైట్ టైం అంటే బిఫోర్ టైం వచ్చి వెళ్ళాడు. ఇప్పుడు మామూలుగా అయితే 11:30 12ంటికి వస్తాడు. ఏంటో అసలు అంతా ఇటువైపు కూడా ఆన్ టైములు బిఫోర్ టైములు వచ్చేస్తున్నారు మన SCR ECOR లాగా. చాలా బాగుంది. ఇది 12ంటికి వచ్చింది తమ్ముడు. మరి అదేగా ఆన్ టైం ఇప్పుడే, కానీ రోజు లేట్ అయ్యిద్ది. రోజు లేదంటే నిన్నటి బండి కొంప తీసి ఎవరికి తెలియదు. అదిగా ठीक আছে ठीक আছে ঠিক আছে ঠিক আছে. డస్ట్బిన్ యూజ్ కొనిపో అంటండి. డస్ట్బిన్ యూజ్ చేసుకోండి అని. బై ద వే నాగాల్యాండ్ వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు. వీళ్ళు ఇలా పెట్టేసుకున్నారు, మనం ఏం చేయలేము. కానీ చాలా ట్రైబ్స్ ఉన్నాయి అని చెప్పా కదా. ప్రతి ట్రైబ్కి ఒక యూనిక్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ ట్రైబ్ కూడా ఆ ట్రైబ్ మాటలు మాట్లాడలేడు ఆ లాంగ్వేజ్. అందుకని ఆల్ టుగెదర్ యునైటెడ్గా నాగామీస్ అని ఒక లాంగ్వేజ్ పెట్టుకున్నారు. లాల్గఢ్ డిబ్రూగఢ్ బైరా ఏ P7తోనో P4తోనో G9లతో చూస్తాము. చాలా బాధాకరం అండి. గుడికి వెళ్దాము, వ్యాపారం ఏంటో చూద్దాం. సికింద్రాబాదు నుంచి ఆంధ్ర నుంచి పందుల లోడ్ వస్తుంది నాగాల్యాండ్కి. పందులు కోచ్లు వేసుకుని వస్తాయి. నేనే ఆటో ఎందుకురా బాబు, టెంపుల్ జాయిగా. అది పందుల లోడ్ వచ్చి ఇక్కడ అన్లోడ్ అవుద్ది సపరేట్గా. అండ్ ఎందుకంటే బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. గతి లేకండి, ఏం చెప్తారు. వాళ్ళ స్టేటుల్లో పేదరికాలు. ఇక్కడికి వస్తే ₹1 ఉంటుందని. బా బొలారో విత్ నాగా అంటే అసలు సెక్సీ కాంబినేషన్. అది కామన్ కాంబినేషన్. వీళ్ళు అసలు ఇదిగోండి మన హాంకాంగ్ మార్కెట్. పెద్ద బ్లాక్ మార్కెట్ లాగా. ఇప్పుడే 10ంటికి అలాగే మనం చూడలేములే. అన్నీ దొరుకుతాయి హాంకాంగ్ మార్కెట్ అంటే. కళాకారుడు, అంధుడు కానీ కళాకారుడు. వాన పడితే చేదరండి, నడవలేము. ఎవర్రా ఇల్లు దక్షిణ వాళ్ళు ఇక్కడ వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నారు. అసలు ఏంది ఇల్లు అనుకుని వెరైటీగా చూస్తున్నారు.
మనం పట్టించుకో అసలు దేకం. ఈ మధ్య ఏంటో దేకరంట, అసలు దేకను కూడా దేకరంట. ఏంది డైలాగులు నాకు అర్థం కాలేదు. అప్డేటా ఏమంటే తమలపాకులు అమ్మా గట్టిగా తింటారు తమలపాకులు. అయ్యిగా ఓ వాసన, తమలపాకు వ్యవహారం వాసన. ఇక్కడ బాయిల్ ఫుడ్స్ ఇవన్నీ. ఇంకా ఇంకా ఓ లుక్ లుక్ చిక్ జాచి మన్నని నా. గుడికి వెళ్దాం, గుడికాడ చూద్దాంలే ఏమన్నా డైలాగులు ఉంటాయి. ఓకే రైట్. ఇదిదా సార్ అన్నట్టు అదిగోండి టెంపుల్. మందిర్ అయ్యే ఫేమస్ మందిర్ అండి. అంటే బీహారీలు మర్చెంట్స్ వస్తారు కదా, గుప్తాలు వర్క్ బిజినెస్ చేయడానికి, వాళ్ళందరూ యునైటెడ్గా కట్టించారు. లేదంటే చర్చిలుగా వెళ్ళి మన వాళ్ళంతా క్రిస్టియానిటీ. అదిగా జై శ్రీరామ్ ప్యూర్ సనాతని ఏరియా. కొంచెం అంతే ఉండదులే, వీళ్ళ డామినెన్స్ ఇక్కడ. రైట్, గుడి చూసుకుందాము. ఓకే, అంత బీహారీస్ ఇక్కడ. ఉంటాను, మళ్ళీ చెప్తాను. ఇందాక వచ్చిన సొంతలో నుంచి జస్ట్ లెఫ్ట్కి తిరగగానే కనపడుద్ది గుడి. ఇక్కడ దీమాపూర్ గుడిలో ప్రార్థించుకున్నాము, కానీ చూపిస్తాను. విషయం ఏంటంటే నాగాల్యాండ్ లాంటి క్రైస్తవ రాష్ట్రంలో కూడా అస్సలు అద్భుతమైన గుడి ఉందంటే సెంటర్లో, అది కూడా మహా అద్భుతం. శివయ్య, నందీశ్వర, ఓం నమ శివాయ. కాకపోతే ద్రవిడియన్ స్ట్రక్చర్స్లో లేవి, అన్ని ఆరియన్ స్టైల్స్లో ఉన్నాయి. అఫ్కోర్స్ నార్త్ ఇండియన్స్ కదా ఆరియన్స్, మనకు అలా కాదు, మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సౌత్ ఇండియన్ స్టైల్లో. అదన్నమాట విషయం. వీళ్ళు ఆరియన్ స్టైల్లో కట్టుకున్నారు. శ్రీహరి నారాయణ, శ్రీహరి నారాయణ, శ్రీహరి నారాయణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, ఓం శ్రీమాత్రే నమః. ఆయన శ్రీరాముడు, భక్తు, రామదూత హనుమాన్. జై సియారాం, జయ జయ సియారాం. అదే విషయం. ఓకే, బయటికి వెళ్ళిపోదాము, వేరే ఇంకా పనులు ఉన్నాయి, చూపిస్తాను. వచ్చిన దారిలోనే వచ్చాము, గుడికి వెళ్ళిన దారిలోనే వచ్చాము. ఇక రైల్వే స్టేషన్ నుంచి ఆటో పట్టుకున్నాం, ఎందుకంటే లగేజ్ తీసుకుని నడవచ్చు, కానీ మూర్ఖ పనులు చేయకూడదు కదా. కావున బాయ్ 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 మెల్లగా. कहाँ से हो? बिहार में कहाँ? सीतामढ़ी. मैथिली बुझाई छी. ए वेदराज गाड़ी बैच फूल फूल चढ़ा फूल. नो एंट्री है फुल से ना, जाने नहीं दे रहा ना, कुछ नहीं जाना. अच्छा अच्छा, उधर से లాంగ్ వెళ్తున్నామండి. ఇదిగో ఈ బ్రిడ్జ్ కూడా చాలా డేంజర్ బ్రిడ్జ్. కింద ఈ నా కొడుకులు ఇక్కడ నాగాళ్ళు మన ఇండియన్ ఆర్మీ బట్టలు కొనుక్కుని ఇండియన్ ఆర్మీ లాగా చలామణి అయ్యి మన ఇండియన్ ఆర్మీనే అటాక్ చేసి చంపుతారు. అదిగో చూడండి, మీకు కనపడదుగా, అది కాదు కాదు కాదు, అవన్నీ ఇండియన్ ఆర్మీ బట్టలే. అది కాదు కాదు కాదు, బ్యాగులు చూడండి. అదిగా అన్న ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారన్న అంటే, ఇక్కడ ఆర్మీ క్యాంపులు ఉంటాయి కదా. బాబా అందరూ నాగాలేనండి ఇక్కడ. కొన్నాళ్ళలో ఏమంటారంటే మన వాళ్ళు బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు అందరూ కలిసి నాగా వాళ్ళని మింగి ఇండియాలో యునైటెడ్ చేసేస్తారంటున్నారు. వీళ్ళు కలవరు, వీళ్ళకి సపరేట్ ఫ్లాగ్ ఉంటుంది. మళ్ళీ ఆగస్టు 14 వీళ్ళకి వీళ్ళే ప్రకటించేసుకున్నారు ఇండిపెండెన్స్ డేని. పాకిస్తాన్ వాళ్ళకన్నా డేంజర్ రా బాబు వీళ్ళు. కానీ తల్లో 4 లాగానే ఉంటారు, నాకేస్తారు ఇండియాని. అలా మన బ్రిడ్జ్ ఒకటి బాయ్ పూల్ పనిగా. ఏమండి గుంటూరులో బ్రిడ్జి, అది పెద్ద బ్రిడ్జిలే, 2 సంవత్సరాలు అయిద్దంట. మరి ఇదేంట జస్ట్ కిतना महीना में हुआ? 5 महीना, 5 నెలలు అయిపోయిందంట. అంటే పోయిన నవంబర్ ఆ టైంలో బ్రిడ్జ్ పడేసారులే, అక్టోబర్లో. ఇప్పుడు చూపిస్తాను ఒక బ్రిడ్జ్. మా కంపెనీలో ఎక్కువ బళ్ళు లేవండి, లేదంటే మా బండి వచ్చేది, ఫ్రాన్సిస్ గాడి బండి. ఆ బండి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఎరా కుమారా, ఇప్పుడేమో ఈ వింగర్లకు వెళ్ళాల్సి వస్తుంది.
ఇదిగో ఈ బ్రిడ్జ్ పడేశారు, కొత్తది కట్టారు. ఏది కొత్తదే అంటారు, ఇదే కొత్తదే. మరి ఇలా ఉంటుందమ్మా నాగాలాండ్ అంటే. ఏమనుకున్నారు? అదిగా అబ్బా యారీ భయ్య అదుర్సు పాపను ఎవరో సెట్ చేశాడు, వెళ్తున్నాడు. ఇక్కడ క్రాక్ వచ్చింది బ్రిడ్జి, ఎందుకంటే రోజుకి ఎన్ని వేల లారీలు తిరుగుతాయో. నాగాలాండ్, మణిపూర్, కోహిమా కొండలోకి వెళ్ళాలంటే ప్రతి బండి ఇటే రావాలి, ఈ బ్రిడ్జే ఎక్కాలి. ఇప్పుడు అవుటర్ క్యాబిన్ వేసేసారులే. ఇందాక మన ఫోటో దిగిన లోకో వస్తుంది, వెళ్తుంది లోకో. బ్యాక్ చేస్తున్నాడు అడుగు. వెనక నుంచి పాయింట్స్ మని చెప్తాడు. ఇంకా 10-5 km స్పీడ్తో వెనక్కి వెళ్తారు. అది లారీలు ఎలా వస్తున్నాయి అలాగే. అదే విషయం. వర్చువల్ జర్నీలో మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఎలా చెప్తారో అలా చెప్తాను. లెఫ్ట్కి వెళ్తే నిన్న తిన్న పంజాబీ డాబాను ఆ ఫోటో తీసాక బ్రిడ్జ్ అది. ఇటు వెళ్తే అస్సాము, జస్ట్ 1 కిలోమీటర్ కూడా లేదు, అస్సాం వచ్చేస్తాం, వెళ్ళిపోతాము. అక్కడ నుంచి ముందు తెచ్చుకుంటారు చీప్ రేట్లో. ఇక్కడ నా కొడుకులు ఎక్కువ అమ్ముకుంటారు. మాముదురే ఇంద్రాడే. నషేలు ఎక్కువ అండి ఇక్కడ, అంటే మత్తు బాబులు ఎక్కువ. సర్దార్ని గుద్దామంటే నిన్ను గుద్దుతాడు. కన్ను కొడుతున్నాడు రీడా. అదిగో ఈ సందులోకి వెళ్ళాం అనుకోండి, రోడ్ వేసారా. నాకు అదిరా అసలు మైండ్ పోతుందండి. ఒక విషయం ఒకటి ఇప్పుడు ఆడంటాడు, అయ్యో ఎవరిని చూడాలో ఎవరిని చూడకూడదు అర్థం కావట్లేదని 7/Gలో. అలాగూ ఏంటి డెవలప్మెంట్ అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది సుశాసన నాకు. ఇదిగోండి వింగర్ స్టాండ్. ఇక్కడ ఇంఫాల్ వెళ్తానికి, రకరకాల ప్లేసులకి వెళ్తానికి ఇక్కడ నుంచి. ఇంకా వింగర్స్ అంటే ఈ తెలుసుగా, ఆగే కూడా ఆగే ఇది. అదిగా షేర్ పంజాబ్లో ఓన్ చేద్దాము. హిందుస్థాన్ సూర్యవంశీను హిందుస్థాన్ చేసి ఇంఫాల్ వాడు. హాయరా తమ్ముడు. ఇదొక ఇంఫాల్లో వెళ్ళే ట్యాక్సీ వింగర్ ఆఫీస్ అండి. వీళ్ళు మణిపూర్ ముస్లిమ్స్. మణిపూర్లో నానా రకాల జాతులు ఉంటారులే, కానీ ముస్లిమ్స్ మాత్రం వీళ్ళే అంటే ఉన్నారులే లోపల ఇంఫాల్ వ్యాలీలో. వీళ్ళు ఒక రకమైన ముస్లిమ్స్. అది దీమాపూర్ డైరీస్ ఇవన్నీ పెద్ద తీయం కదా, ఎంత బ్రీఫ్గా ఎంత ఆటోలో తిరిగి అవ్వారం. చూద్దాం ఎన్నింటిగా బండి, తర్వాత ఫుడ్కి వెళ్దాం. పాతమ్ముడు దెంగుతుందాం. ఓ సారీ, అయ్యో. సే హాయ్ రా రే. నిన్న కలిశాడు కదా కుర్రోడు రైల్లో, ఆడు ఇప్పుడు కలిసి హాయ్ అంటున్నాడు. ఏమో భలే ఉందరా. వి నీడ్ మణిపూరి హోటల్స్ మ్యాన్. Manipuri hotel. Yeah, we are rice lovers, so we should eat rice. అదండి పంజాబీ వాడు హోటల్కి వెళ్ళాము. మసాలా గిసాలా ఫుడ్లు తిందామంటే అక్కడ కుదరలేదు. మణిపూరి వాడు చికెన్ ప్లేట్ ఒక 200 ఉంటుంది, బాగా తినేయచ్చు, కడుపు నిండిపోయింది సాయంత్రం కల్లా. సాయంత్రం దాకా ఇంకా బాగుంటుంది. 2-3 ఆ టైంకి వెళ్తాంలే. ఒకప్పుడు 6 hours జర్నీ, ఇప్పుడంతా 5 to 4 hours గట్టికి కొడితే. బాయ్. వేర్ ఫాలో మీ అన్న. ఆ నాగావాడు ఈడంటండి కోన్యాక్ నాగా. కొన్ని ఉన్నారులే అండి నాగాల్లో కూడా, చాలా నాగాస్ ఉన్నారు. మామూలుగా చెప్పాలంటే అది పాటుగా ఉంటుంది. ఇంత పొద్దున్నే ఫుడ్ అంటే దొరకదు కుమారా. భోజనం అంటే ఫుడ్ జోన్ అంట. నిల్ల బాగుందా, ఏముంది అక్కడ? పూరీ బీఫా? పూరీ బీఫ్ అంట, అంగ్ ఖులాప్ అంట. ఇల్లు అబ్బా రెస్టే ఇంకా మనం. ఇటు నుంచి అంటే తోహేటినే నార్త్ ఈస్ట్ ముస్లిం రైస్ హోటల్ అంట. ఇంటి దగ్గర నమ్మట్లే తెలుసా ఏంటి నిజంగా బీఫ్లు గీఫ్లు తిన్నా కుక్కలో నిజంగా కూడ వస్తుంది. ఏం కుక్కలు కలిపి ఉంటారు అక్కడ. ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏంటి అన్నట్టు
ఎన్నెన్నో అనుకుంటాం. అబ్బా ఏముందిరా బాబు నాయన ఇది. చి 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 చి. రొట్టెలోను ఆమ్లెట్ తినేస్తే చాలులే, గతి ఇంకా లేదు. ఇదిగో రోటీ ఆమ్లెట్. మా నాగా వాళ్ళ ఫుడ్ అనుకున్నాము, అది అనుకున్నాము, ఇది అనుకున్నాము, ఏం అవలా. అమ్మో ఇంకా జరగాలి. కాలట్ పెట్టి పంగలో కూర్చో. కుదరట్లేదండి అమ్మ, లేట్. అది కూర్చోవాలంటే ఆ బండి మీద రోటీలను ఆమ్లెట్ తెస్తారు, ఇక అంతే నంచుకొని తినేయటమే. ఇక్కడ ఏం చేద్దాం, భోజనం చేసి ప్రశాంతంగా వెళ్దాం అనుకున్నాం. ఏరా కుమారా? మణిపూరి హోటల్స్ ఉంటాయి కానీ ఇంత పొద్దున్నే 7:30, 8 ఎలా ఉంటాయి? సరిగ్గా 7:34 అయింది. కొండల్లోకి వెళ్తే భోజనం దొరికిద్ది ఎప్పుడు, రైస్ మా హిల్స్లో. సరే అండి చూద్దాం. సత్తు పరోటా అండి. ఏంటిదంటే ఇదంతే, మరి ఏం చేయను. సత్తు అంటే లోపల బఠానీ పప్పు ఉంటుంది, అదే శనగపిండి, బ్లాక్ గ్రామ్ అది అంటారుగా, అదిగా శనగపిండిది. చూద్దాం. ఇంక ఇదండి వ్యాపారం అయిపోయిద్ది. ఇంకా చూసారా ఏమండి, వీళ్ళు రొట్టెలు భలే చేస్తున్నారు. మనం పొంగిస్తారు. అబ్బో మామూలుగా దాల్ పరోటా అంటారంట. అదిగా చూడండి. సరే అమ్మ, డబ్బులు తీసుకో ఫస్ట్. ఇదిగో చేత్తో తిరగేసేసింది. చకామంటే రుద్దేస్తారు, తీసేస్తారు, అయిపోయింది. బాగానే ఉంది, రుచిగా, వెరీ గుడ్ టేస్ట్. సరే మరి వెళ్తున్నాను, కుర్రోడు ఉంటాడు. బాయ్ అండి. అయిపోయింది సీన్. ఇంకా మెల్లగా భోజనం అనుకున్నాము. పొద్దున్నే అన్నం తినేస్తే ఇంకా మళ్ళీ నైట్ దాకా కుదరదు, ఇంకేం తినడానికి ఉండదు. హ్యాపీగా బాగుంటుంది. బండి ఓపెన్ సీ అన్నాడు. హలో, బొలేరో వస్తుందా? ఏ బండి వస్తుందంట, చూద్దాం. వెంగర బొంగర అదండి. సరే సరే. నాగాలు ఏం చేస్తారంటే అండి, నాగాసు ఎప్పుడు నేను వస్తున్నా కూడా అటు వెళ్తున్నాడు రా. వచ్చా నా కొడుకు పనేడే అమ్మ. సారీ, మనకి బండి ఉంటుందా? విషయం ఏంటంటే నాగా వాళ్ళు ఫుడ్ విషయం చెప్తున్నాను. పొద్దున్నే కడుపు నిండా తినేస్తారు 7 ఇంకా మళ్ళీ నైట్ 7, 12 గంటల దాకా ఏం తినరంటే చాయ్లు, బిస్కెట్లు అవి తింటారు. ఆకలిస్తే బాగుంటుంది. ముందు చూపిస్తాను. అలా ఉంటుంది మరి, గట్టిగా బాగుంటుందండి. స్టీమ్ రైస్, చక్కగా బాయిల్ ఫుడ్ నాకు బాగా ఇష్టం. అంకుల్ దీమాపూర్లో బెంగాలీస్ ఉంటారు, అస్సామీస్ ఉంటారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, బెగ్గర్స్, ఎవడైనా అందరూ ఉంటారు. నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ. ఇదిగోండి వెంగర్ స్టాండ్. సరే మరి ఏమన్నా ప్లాన్ చేంజ్ అయితే ఈ వీడియోలో చెప్తాను, లేదంటే వెంగర్ పట్టుకున్న తర్వాత అప్డేట్ చేస్తాను. అండ్ నాగాల్యాండ్ అంటే దీమాపూర్ నుంచి జర్నీ చూపిస్తాను, గ్లింప్స్ అంతే. ఎక్కువ లెంత్ పెట్టను, జస్ట్ 10 minutes 20 minutes అంతే, మూమెంట్ బట్టి. ఓకే రైట్. మరి ఇలాంటి కంటెంట్ కావాలంటే తెలుసుగా ఏం చేయాలో దయచేసి ఫాలో అయిపోండి, చేసేసేయండి. నమస్తే, సదావత్సలే మాతృభూమి. బాయ్. ఏమండి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇక్కడ నుంచి మనకి నాగాల్యాండ్ అయిపోయి మణిపూర్ బార్డర్ దాకా వెంగర్ వచ్చింది. ముందు వీడియోలు తీసుకోవడానికి నా కొడుకు ఎక్కడో ఇక్కడ ఎక్కుదాం. చూద్దామే, జర్నీ కుదిరితే చేద్దాం, లేదంటే ఇంతటితో ముగిచ్చేద్దాము. వెంగర్ దొరికింది, మణిపూర్ మేము వెంగర్. ఉంటాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మోస్ట్ డేంజరస్ స్టేట్ ఇన్ ద ఇండియన్ కంట్రీ, అదే మన మణిపూర్. చూసారుగా, వెల్కమ్ టు మణిపూర్. లాస్ట్ వ్లాగ్స్ మీరు చూసుకుంటే దీమాపూర్లో దిగిన తర్వాత నైట్ ఏం చేసాము, పొద్దున ట్యాక్సీ పట్టుకున్నాం కదా మన వెంగర్, ఆ వీడియో మీకు పెట్టాను. ఇప్పుడు ఏంటంటే విషయం, భోంచేసాము.
దారిలో ఇన్సర్జీస్ అంటే కొంచెం భారతదేశం తరపు నుంచి వాళ్ళు టెర్రరిస్టులు అనుకోండి మన దేశం దృష్టిలో. నాగాల్యాండ్ అంతా ప్రయాణించాము 100 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా ఇక్కడికి, దీమాపూర్ నుంచి ఈ ఏరియాకి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగారు భయ్యా అంటే, మా కంపెనీ బండి పంపింది అనుకోండి, కంపెనీ బండి కదా అని చెప్పి పంపించేస్తారు. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చాం కదా, వింగర్ ఆ బళ్ళకి ఐఎల్పి అని ఉంటుంది, ఇన్నర్ లైన్ పర్మిట్ అని. ఆ ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవడానికి ఆగామన్నమాట. తీసుకుందాము. కుండపోతామోనండి ఇక్కడ, వి కాంట్ ప్రిడిక్ట్ అవర్ వెదర్ అన్నమాట. మణిపూరి స్టైల్లో ఇవాళ ఆర్కిటెక్చర్ ఇంతే ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది వెదర్. చూద్దాము. ఇదిగోండి భలే ఉంది. తడిసిపోతుంది మొబైల్. నీ అమ్మ తడిసిపోతుందిరా బాబోయ్. తడిసిపోతే కష్టం రా. వీడియో కోసం ఏంట్రా బాబు ఈ గోల. అందరూ వింత వింతగా చూస్తున్నారు. వెదర్ ఎక్సలెంట్ కదా, కానీ సూపర్ 6 అంతే. పొగమంచు అంతా. గీతాంజలి సినిమాలో మణిరత్నం గారు లొకేషన్స్ ఉండవు, ఊటీ లొకేషన్స్, దాన్ని మించి ఉంటాయి ఇక్కడ అద్దరిపాటుగా. స్టే ట్యూన్డ్, మిస్ అవ్వద్దు అస్సలు ఒక వీడియో కూడా. అద్దరిపాటుగా ఉంటుంది. ఇదిగో వింగర్ మా బండిది వెనకదే, నేను ముందోడిది వచ్చింది. ఇప్పుడు మణిపూర్ గ్లింప్స్ చూపిస్తాను. మా డ్రైవర్ ఈడు. నాగాల్యాండ్లో ఒక చోట హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుద్ది, కిసామా విలేజ్ అని. అక్కడ అసలు ల్యాండ్ స్లైడ్ అయిందని విలేజ్ లోపల నుంచి వచ్చాము. అక్కడ భలే ఉందండి, హెవీగా రోడ్డు మాత్రం. ఎందుకు అవసరం లేదు, ఇక్కడే ఐఎల్పి చేసేది, ఇన్నర్ లైన్ పర్మిట్. వీళ్ళందరి నుంచి ఉంది అదే మరి. హెవీ డేంజర్ అండి ఇక్కడ. పొరపాటును కూడా రిస్క్ చేయకూడదు. అరే మా ఫ్రెండ్, హాయ్. మెనీ టైమ్. హౌ ఆర్ యూ? యు ఆర్ మావ్ రైట్? ఈ అమ్మాయి మణిపూరి కాదు, మణిపూర్ సిటిజన్ కానీ నాగానే. ఇది నార్దర్న్ స్టేట్ అండి, సేనాపతి డిస్ట్రిక్ట్. ఇది కూడా వ్లాగ్ భయపడ మాకు. దిస్ ఈజ్ సేనాపతి డిస్ట్రిక్ట్ రైట్. ఐఎల్పి చేస్తుంటే ఏం చేస్తాం పత్తాపారం అని చెప్పి మనం ఇక్కడ వీడియో తీసుకుంటున్నాం. వాన అదిరిపాటు లొకేషను. రోజుకి ఎంత వందల మందిని చూస్తుందండి అమ్మాయి. అమ్మాయి నత్తిది కొంచెం, కాకపోతే నోట్లో 4 ఎక్కువైపోయాయి అమ్మాయికి, మాటలు రావు కొంచెం. సర్లే, ఎనీహౌ గ్లింప్స్ చూద్దాం. మరం, ఇక్కడ నుంచి మరం. మెయిన్ పాయింట్లు వచ్చేసి మావు సెంటర్ తర్వాత తదూబీ సెంటర్ తర్వాత మరం సెంటర్. మరంలో మనం దిగుతాము. మధ్యలో రోడ్డు సెంటర్స్ అని చూపిస్తాను, ఓకేనా? ముందు చేపిద్దాం ఆగండి. ఇదిగోండి ఐఎల్పిలో మన ఫ్రెండే కూర్చున్నాడు, సబ్ ఇన్స్పెక్టర్ మిస్టర్ రాణి అబ్రహం అంట. హాయ్ సార్. Hello, welcome to Manipur. This is Mao LP counter. Everyone should possess LP if you want to enter to Manipur. Or else we should pay fine. Or you will be penalized for defaulting ILP. థ్యాంక్ యూ. అదండి విషయం, అర్థమైందా? చాలా మంచిగానే ఉంటారు పోలీసులు, వీళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ రూల్స్ ఫాలో అవ్వాలి. దట్స్ ఇట్. ఏంద్రా బీడీ పుట్టారావు ఖరీదవురా? ఖరీదవురా అమే అంటే కూర్చున్నాడు. నేను ఏం చేస్తున్నారా అని అడిగాను. కూర్చున్నాను అంటున్నాడు. కుమార్ గాడికి 1100 ఫైన్ వేశారండి. రూల్స్ మారిపోయినాయి, నాకు తెలియదు. అప్పుడు ఐఎల్పి ఎక్స్పైర్ అయిపోతే ఇన్నర్ లైన్ పర్మిట్ 100కు 100 తీసుకునేవాళ్ళు, 200 ఫైన్ అంతే. అసలు ఐఎల్పి ఎందుకండి, ప్రతి స్టేట్కి లేదు కదా అని అడగచ్చు. ఈ స్టేట్స్ అన్నీ లేదు, నార్త్ ఈస్ట్ 7 సిస్టర్ స్టేట్స్ అన్నీ ఇంటర్నేషనల్ ఫ్రాంటియర్స్తో కనెక్ట్ అయి ఉంటాయి కదా. లైక్ ఇటు వెళ్తే బర్మా, ఇటు నార్త్ కదా, ఇటు వెళ్తే ఈస్ట్ వైపు బర్మా, మొత్తం ఇక స్ట్రైట్గా ఏరియల్ వ్యూ చూసుకుంటే బర్మా. అండ్ ఇంకెంతే, ఇంకా బర్మా స్ట్రెచ్ మొత్తం అరుణాచల్ నుంచి కింద మిజోరాం దాకా బర్మా స్ట్రెచ్. ఆ మిజోరాం త్రిపురాకేమో బంగ్లాదేశ్ టచ్ అయ్యిద్ది. కావున
ఇన్నర్ లైన్ పర్మిట్ ఖచ్చితంగా కావాలి. అంటే వీళ్ళు ఇండియన్ సిటిజన్సే, ఇక్కడ ఏదో పర్పస్ కోసమే వెళ్తున్నారు అని ఒక పర్మిట్ ఇస్తారు పోలీసులు. ఇప్పుడు అది అక్కడ నుంచి బండి వస్తుంది, అది నాగాల్యాండ్ భూమి. ఈ గేట్ ఉందా, ఆర్ఎఫ్ఐడి అని చెప్పి రాసుంది, అది ఆర్ఎఫ్ఐడి. అక్కడి నుంచి ఇదంతా మణిపూరే. ఇప్పుడు మన పోమాయ్ అబ్రహం సార్ కూడా పోమాయే. అబ్రహం అంటే రాణి అబ్రహం అంటే క్రిస్టియన్స్, ఇక్కడ మేజర్ క్రిస్టియన్సే. ముస్లిమ్స్ ఓన్లీ మన అక్కడే తగులుతారు వ్యాలీలో. అర్థమైందిగా స్టోరీ. మరి ఇదొక నాలెడ్జ్. మణిపూర్ విజిట్ చేయండి. నన్ను నమ్ముకుని అయితే ఇక్కడ రావద్దండి, నేను సీరియస్ చెప్తున్నాను. వీడు చెప్పాడు కదా, వీడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా అన్నట్టు మీరు అనుకోవద్దు. లైఫ్ ఇక్కడ ఎప్పుడు ఏమైందో తెలియదు. ఎవడొచ్చి గన్ను పెడతాడో, ఎవడ ఎటు నుంచి పొడుస్తాడో, చాలా రిస్క్. చావు బతుకుల మధ్య బతకాలి. అది చూసుకుని రండి, అంతేగాని నా వీడియోలు చూసి వచ్చేయొద్దు. ఓకే, లైఫ్ అందరికి ఒకలా ఉండదు. బాయ్, కంటిన్యూ చేద్దాం జర్నీ. చూసారు కండి ఐఎల్పి స్టోరీ, ఇన్నర్ లైన్ పర్మిట్ స్టోరీ. ఇప్పుడు చాలామంది అతి తెలివి బ్యాచ్ అడగొచ్చు, అన్నా ఇప్పుడు మనం ఆగకుండా బండిలోనే కూర్చుని వెళ్ళిపోవచ్చు కదా, లేదంటే అసలు అక్కడికి వెళ్ళకుండానే బండిలోనే వెళ్ళిపోవచ్చు కదా అని రకరకాల ఆలోచనలతో ఉంటే ఒకటి చెప్తాను వినండి. ఇది మావు బోర్డర్. ఆ ముందుకెళ్తే మావు సెంటర్ వస్తుంది, అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఇలాంటి అతి తెలివి బ్యాచ్ కోసమే పోలీసులు కాపు కాసుకుని కూర్చుంటారు. ఏది పర్సనల్ బళ్ళల్లో కాదు, ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బళ్ళల్లో. డౌట్ వస్తే పర్సనల్ బళ్ళు కూడా ఆపేస్తారమ్మా. అది ఆపి అంతకంతా మింగుతారు. అదే విషయం. రూపాయితో పోయేది 10 రూపాయలు అవసరమా, 9 రూపాయలు బొక్క. అదేదో వచ్చి చక్కగా ఇక్కడ చేసుకుని వెళ్ళిపోవాలి. నేను కూడా అసలు 2-3 సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం తీసుకున్నానండి ఐఎల్పి. లక్కీగా పోయిన సంవత్సరం ఎలా సబ్మిట్ చేశాను ముసుగులో. లేదంటే రూల్స్ మారకముందు ఏమన్నా గజిబిజి అయ్యి ఉండొచ్చు, కానీ నేనైతే తేడానే చేశా. అయినా లక్. మనోడు మా ఫ్రెండ్, నీ ఫ్రెండ్ కదా, మరి ఏమన్నా ఫేవర్ చేసి ఉంటాడేమో అని అనుకోవచ్చు. కంప్యూటర్లో చూశాడు, నువ్వు సబ్మిట్ చేసావు పర్ఫెక్ట్గా ఉందన్నాడు. ఊపిరి పీల్చుకున్నానండి. ఇంకా అవ్వాలి 15 మంది, ఎంతమంది వస్తే అంతమంది. లోపల కూర్చున్న వాళ్ళు ఇక్కడ సిటిజన్స్, మణిపూర్ సిటిజన్స్ కావున వాళ్ళకి ఐఎల్పీలు వర్తించవు. లోకల్ అడ్రస్ ఉంది కదా, కావున ఇంకెందుకు వాళ్ళకి ఐఎల్పి, బయట వాళ్ళకి ఐఎల్పి. అండ్ ఇంకా అదే, ఆ రోడ్డు చూసారుగా, వాన చూసారుగా. వాన అయితే కామనం, వేసవ కాలంలో కూడా పడద్ది, ఒక చలికాలంలో నాగుద్ది. చూద్దాం. మావు సెంటర్, తదూబి, తర్వాత మరాము. రోడ్డు, ఆ ఘాట్స్ అవన్నీ ఎక్కువ చూపిను, ముగిచ్చేద్దాము. ఇంకెప్పుడైనా వాన పడపోతే సన్నీ డేలో అప్పుడు కవర్ చేద్దాం. జై శ్రీరామ్. అది ఐఎల్పి బోర్డు. ఐఎల్పి అక్కడే చేయించుకోవాలి. ఇది షాపులే మన వాళ్ళది. మావు సెంటర్ చూపిస్తాను నెక్స్ట్. ఇదంతా మావు జాతి. నాగాల్లోనే మావు జాతి ఒక జాతి. అది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. మావు సెంటర్. ఇదిగో మావు సెంటర్. ఏంది ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నాడు. ఈ బీహారీలు, నేపాలీలు ఉంటారులేండి వ్యాపారం కోసం. ఏ అమ్మ, కాసేపు ప్యాసింజర్ బస్సు అర్థం కాదు, ఏదో ప్యాసింజర్లు తీసుకోవాలంటే ఆపాడు. సర్లేండి, కనపడుతుంది. ఇదంతా మావు సెంటర్. చిన్న ఏవో పెద్ద మన గుంటూరు సెంటర్ లాగా, కాకాని సెంటర్ లాగా ఉండదు. ఇదంతా మావు సెంటర్. మామూలుగా ఉండదు అసలు. చూసారా, ఇదిగో ఇది 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 ఇక్కడ చెక్ చేస్తారు. దొరికామా భయ్యా ఉంటుంది. నెక్స్ట్ తదూబి కొందలే, ఇంకొక 14-15 కిలోమీటర్లు తదూబి. ఆ తర్వాత ఒక 15 కిలోమీటర్లేమో మరాము. లైఫ్ ఇన్ మణిపూర్ ఈజ్ నాట్ ఈజీ బ్రో, చాలా కష్టం. చూసారా, మీ కిందకి ఇలా ఉంటాయి రోడ్లు. అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు సెంటర్. ఇంకా అయిపోయింది సెంటర్. కుండపోత వర్షం కదా, అది విషయం. తదూబిలో చూద్దాం. తదూబిలో కూడా మావు ట్రైబే ఉంటారు. ఏంటి సార్ ఇది అంటే చెప్తాను మెల్లమెల్లగా.
తదూబి, ఇది తదూబి సెంటర్. అబ్బో అబ్బో, ఇళ్ళ పక్కనే సెంటర్ అంటే ఆహా బ్యూటిఫుల్ లొకేషన్ కదా. ఇళ్ళ పక్కనే సెంటర్లో చూడండి. ఇది కొండ మీద నీళ్ళు నిలిచిపోయినాయి. అలా మెల్లగా సింక్ అయ్యి అది కొట్టుకుపోయింది. అలాగే కదా రోడ్ డిస్కనెక్టివిటీ అయ్యేది, కట్ అయిపోయేది. తదూబి, ఇక్కడ కూడా మావు ట్రైబే ఉంటారు. ఇదిగండి తదూబి మెయిన్ సెంటర్. ఇటు నుంచి ఉక్రులు వెళ్ళొచ్చు. ఉక్రులు అదో పెద్ద స్టోరీలు చెప్తా. అబ్బో రోడ్డు కంప్లీట్ అయిపోయిందిరా, ఉక్రులు రోడ్డు కంప్లీట్ అయిపోయింది. చూడండి ట్రాఫిక్ జామ్ చేసి పారేసి ఇక్కడ ఇల్లు. అది తదూబి తర్వాత మరాం, అంటే మధ్యలో 14-15 కిలోమీటర్స్ ఉందిలే. ఇంకా సెంటర్స్ అన్నీ ఇలా సిమిలర్గా ఉంటాయండి. ఏదో స్టార్టింగ్ డే కాబట్టి గ్లిమ్స్ అలా చూపిస్తున్నాను, తర్వాత చాలా బ్రీఫ్గా చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్డ్. అయిపోయింది సెంటర్. చూసారా సెంటర్లో ఎంత చిన్నయ్యో. అరే 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 వచ్చేసామండి మరం. ఇంకా మా ఫ్రెండ్ది ఇక్కడ క్యాంటీన్ ఉంది. హాయ్, కహా जा रहा है? क्या कर रहा है अभी? तुम फ्रांसिस है ना? ఫ్రాన్సిస్ ఓకే బాయ్. వచ్చేసామండి ఇంకా మా సర్కిల్లోకి. ఇక మందే ఊపి ఇంకా. సర్లే, మరం అనేది ఒక జాతి. ఇంకా చూద్దాం. ఓకే, ఇంక ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సదావత్సలే మాతృభూమే.